హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకానమీ వెంకటేశ్వర ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మార్చి 19, 20, నిన్న మార్చి 19, ఈరోజు మార్చి 20, ఈ రెండు తేదీల్లో కూడా వార్తలు నిలిచినటువంటి టాప్ 10 కరెంట్ అఫైర్స్ బిట్స్ని మీకు విత్ ఎక్స్ప్లెనేషన్తో సహా ఇస్తాను. 10 బిట్స్ అంటే అంతకని ఎక్కువే ఉంటాయి మొత్తమా ఇందులో, కానీ అన్నీ కూడా మేము కవర్ చేస్తున్నా. అయితే మన యాప్లో ఎకానమీ వెంకటేశ్వర్ యాప్లో మీకు కంప్లీట్గా డైలీ ఇన్ఫర్మేషన్ బిట్స్ వైజ్ కాకుండా కాన్సెప్ట్ ఓరియంటెడ్ ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ మన యాప్లో అప్లోడ్ చేస్తూ వస్తున్నా. మీరు ఒకసారి గమనించచ్చు. కాన్సెప్ట్ కావాలనుకుంటే మీరు మన యాప్లోకి వెళ్ళండి, ఓకేనా. మీకు బిట్స్ వైజ్ కూడా ఇక్కడ మ్యాక్సిమం కవర్ చేస్తాను, ఓకేనా. రైట్, ఇప్పుడు మార్చ్ 20 అనగానే మనకి చాలా హ్యాపీ అనిపించాలి. అదేంటనేసి అంటే వరల్డ్ హ్యాపీనెస్ డే, ప్రపంచ ఆనందకరమైనటువంటి దినోత్సవంగా మనం చెప్పచ్చు. వరల్డ్ హ్యాపీనెస్ డే, ప్రపంచ సంతోషకర దినోత్సవం అని. ఈ దినోత్సవం సందర్భంగా అమెరికాలోని ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీలో ఉన్నటువంటి వెల్ బీయింగ్ సెంటర్ ఇటీవల వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ ని కూడా విడుదల చేసింది, ఓకేనా. అటువంటివన్నీ కూడా మనం ఒకసారి పరిశీలిస్తూ ఇప్పుడు చూద్దాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి బిడ్డను దత్తత తీసుకున్న మహిళలకు ప్రసూతి సెలవులు అంటే మెటర్నిటీ లీవ్ విషయంలో సుప్రీంకోర్టు వెలువరించినటువంటి కీలకమైనటువంటి తీర్పు ఏమిటి అని అడిగాడు. చూడండి, ఇక్కడ 2026 మార్చి 18న మన భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక కీలకమైన తీర్పు ఇచ్చింది. యాక్చువల్గా 3 నెలల కంటే తక్కువ ఉన్నటువంటి పిల్లలను దత్తత తీసుకుంటే మాత్రమే మెటర్నిటీ లీవ్ ఇవ్వాలని చెప్పేసి ఒక నిబంధన ఉంది. కానీ ఇటీవల ఒక లేడీ 3 నెలల కంటే పెద్ద బేబీని మనకు దత్తత తీసుకున్నది. ఆ మహిళ దత్తత తీసుకున్న తర్వాత ఆమె ఏ కంపెనీలతో పనిచేస్తుందో ఆ కంపెనీలో మెటర్నిటీ లీవ్ ఇవ్వకపోవడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు కేసేసింది. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే 3 నెలల కంటే వయస్సు పెద్దవాళ్ళైనా 3 నెలల కంటే చిన్నవాళ్ళైనా వయస్సుతో సంబంధం లేకుండా దత్తత తీసుకున్నటువంటి ఏ మహిళకైనా కూడా ఆ బేబీ 3 నెలల కంటే ఎక్కువ వయసు కలిగినటువంటి బేబీ అయినా కూడా ఆ మహిళకు కూడా మెటర్నిటీ లీవ్ని ప్రొవైడ్ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు కీలకమైన తీర్పు ఇచ్చింది, ఓకేనా. చూడండి ఇక్కడ, అయితే 3 నెలల కంటే ఎక్కువ వయస్సు ఉన్న బిడ్డను దత్తత తీసుకుంటే సెలవులు ఇవ్వకూడదు అని తీర్పు ఇచ్చిందంటే కాదు, ఇది ఆప్షన్ తప్పు. బిడ్డ వయస్సుతో సంబంధం లేకుండా దత్తత తీసుకున్న ప్రతి తల్లికి 12 వారాల సెలవు పొందడానికి అర్హత ఉంటుందని చెప్పేసి సుప్రీంకోర్టు కీలకమైన తీర్పు ఇచ్చింది, ఓకేనా. అయితే మిగతావన్నీ కూడా తప్పు అనమాట. 12 వారాల 6 వారాల ఇవన్నీ అడుగున్నాడు. 12 వారాలు అనమాట. 12 వీక్స్ అనేది కంపల్సరీ మెటర్నిటీ లీవ్ని ఇవ్వాలి వయసుతో సంబంధం లేకుండా అని చెప్పేసి సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు ఇవ్వడం అనేది జరిగింది. ఇంకా సుప్రీంకోర్టు విషయానికి వస్తే చాలా విషయాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ యుఎస్ఈఏ ప్రకారం, విశ్లేషణ ప్రకారం 2025 నాటికి అమెరికాకు పత్తి ఉత్పత్తులను ఎగుమతి చేసే అతిపెద్ద దేశంగా ఇటీవల ఏ దేశాన్ని అధిగమించి భారతదేశం అగ్రస్థానంలోకి వచ్చింది అని అడిగాడు. 2025 నాటికి ప్రపంచంలో 2025 నాటికి అమెరికాకి పత్తిని ఎగుమతి చేస్తున్నటువంటి దేశాలలో మన భారతదేశం ప్రెసెంట్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఎన్నో ప్లేస్లో ఉంది? ప్రెసెంట్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. అయితే ఈ మన భారతదేశం ఏ దేశాన్ని అధిగమించి వచ్చిందంటే గతంలో అగ్రస్థానంలో ఉన్నటువంటి చైనా దేశాన్ని మన భారతదేశం అధిగమించి ప్రెసెంట్ టాప్ ప్లేస్లో ఉంది, ఓకేనా. గతంలో చైనా ఉండేది, 2వ ప్లేస్లో భారత్ ఉండేది. ఇప్పుడు భారత్ ఫస్ట్ ప్లేస్లోకి వచ్చింది, చైనా సెకండ్ ప్లేస్లోకి వచ్చింది. దేంట్లో? పత్తి ఎగుమతి చేసే దాంట్లో. ఎక్కడికి? అమెరికాకు పత్తి ఎగుమతి చేస్తున్నటువంటి దేశాల జాబితాలో టాప్ ప్లేస్లో భారత్ ఉంది. దేన్ని అధిగమించి వచ్చిందంటే చైనాని అధిగమించి వచ్చింది, ఓకేనా. రైట్, కాబట్టి ఆన్సర్ చైనా అనమాట, ఓకేనా. ఇక నివేదికలు ఎక్స్పోర్ట్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఎలక్ట్రానిక్స్,
గుర్తు రావాల్సింది ఎలక్ట్రానిక్స్. ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు 2014లో ఎన్నో స్థానంలో ఉంది? 7వ స్థానంలో ఉండేది. అంటే మన భారతదేశం నుండి విదేశాలకు ఎగుమతి చేసేటటువంటి వస్తువులలో ఎలక్ట్రానిక్స్ గూడ్స్ అనేవి మనకి 2014లో 7th ప్లేస్లో ఉండేది. ఈ రోజు మన భారతదేశం నుండి వస్తువులను విదేశాలకు ఎగుమతి చేస్తాం కదా, అలా భారతదేశం నుండి విదేశాలకు ఎగుమతి చేసేటటువంటి వస్తువులలో టాప్ 3 ప్లేస్లో మనకి ఎలక్ట్రానిక్స్ కలిగి ఉండడం అనేది జరుగుతుంది. గుర్తుపెట్టుకో, టాప్ 3 ప్లేస్లో ఉంది. నెక్స్ట్, ప్రపంచంలో అత్యధికంగా సర్వీస్ను ఎక్స్పోర్ట్స్ చేస్తున్నటువంటి దేశం ఏది? సేవల ఎగుమతులలో 7వ అతిపెద్ద దేశంగా ఇటీవల మన భారతదేశం అవతరించడం అనేది జరిగింది. ఎన్నో ప్లేస్ మిత్రమా? 7వ ప్లేస్. 7th, 3rd, ఇప్పుడు 1st. ఓకేనా? ఇక బియ్యం ఉత్పత్తిలో కూడా బియ్యం ఉత్పత్తిలో కూడా ఇటీవల చైనాను అధిగమించి మన భారతదేశం 1st ప్లేస్లోకి వచ్చింది. ప్రపంచంలో అత్యధికంగా పాలను ఉత్పత్తి చేస్తున్న దేశం మిల్క్. ప్రపంచంలో అత్యధికంగా పాలను ఉత్పత్తి చేస్తున్న దేశం ఏది? మన భారతే. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ రిపోర్ట్ ప్రకారం గుజరాత్లో ఆనంద్ అనే ఒక ప్లేస్లో ఉంటుంది ఈ ఎన్డీడీబీ, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్. గుర్తుపెట్టుకోండి. ఎక్స్పోర్ట్ అయితే 3rd ప్లేస్. దేంట్లో ఎక్స్పోర్ట్లో? ఎలక్ట్రానిక్స్ ఎక్స్పోర్ట్లో 3rd ప్లేస్. ఇప్పుడు మళ్ళీ కాటన్ ఎక్స్పోర్ట్లో 1st ప్లేస్ ఏది? మన భారతే. అదేవిధంగా సర్వీస్ సెక్టార్లో వచ్చి 7th ప్లేస్లో భారత్, మిల్క్లో మన భారతే, రైస్లో కూడా మన భారతే 1st ప్లేస్. ఓకేనా? రైట్. నెక్స్ట్, దాదాపు 22 సంవత్సరాల విరామం తర్వాత ఆసియా ఆర్చరీ కప్. గుర్తుపెట్టుకోండి, ఆసియా కప్ ఆర్చరీ. మన ఆసియా ఖండంలో కప్, దానికి సంబంధించినటువంటి కప్. ఆసియా కప్ ఆర్చరీ అనే క్రీడా రంగం 2027 నాడు మన భారతదేశం ఆతిథ్యం ఉన్నది. గుర్తుపెట్టుకోండి, ఆసియా కప్ ఆర్చరీకి 2027లో మన భారతదేశం ఆతిథ్యం ఇవ్వనున్నది 2వ దశకి. అంటే 2005లో ఈ ఆసియా ఆర్చరీ కప్కి ఆల్రెడీ ఆతిథ్యం ఇచ్చింది. ఎప్పుడు? 2005లో. 2005లో మొదటి దశకు మన భారతదేశం ఆతిథ్యం ఇచ్చింది ఈ కప్కి. మళ్ళీ 2027లో సెకండ్ టైం మన భారతదేశానికి ఆతిథ్యం ఇవ్వబోతున్నది. ఓకేనా? ఇది ఎక్కడ జరగబోతున్నది అనేసి అంటే మనకి మనకి ముంబైలో జరగబోతున్నది. గుర్తుపెట్టుకోండి, ముంబైలో జరగబోతున్నది. ఓకేనా? రైట్. నెక్స్ట్ 2047 నాటికి భారత సాయుధ దళాలను ఆధునిక మరియు ఫ్యూచర్ రెడీ ఫోర్స్గా మార్చే లక్ష్యంతో రూపొందించిన డిఫెన్స్ ఫోర్స్ 2047 రోడ్ మ్యాప్ ఇటీవల ఎవరు విడుదల చేశారు అని అడిగారు. ఓకేనా? నరేంద్ర మోడీనా, రాజ్నాథ్ సింగ్, అమిత్ షానా, లేదా జయశంకరా అంటే ఇక్కడ చూడండి, డిఫెన్స్ ఫోర్స్ విజన్ 2047 దాని పేరు. మరి ఎక్కడ చూసినా 2047 అనే పదం రాయబడి ఉంటుంది. దాని పక్కన వికసిత భారత్ ఉంటుంది. వికసిత భారత్ @2047 రాసిపడి ఉంటుంది. మరి ఎందుకు? 2047 నాటికల్లా మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భంగా ఆ సంవత్సరం నాటికి మన భారతదేశాన్ని పూర్తిగా డెవలప్డ్ కంట్రీగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతోనే వికసిత భారత్ వైపు మన భారతదేశం అడుగులు వేస్తుంది. కాబట్టి వికసిత భారత్ 2047 అని ఎక్కడ చూసినా రాయబడి ఉంటుంది. మరి ఇటీవల రాజ్నాథ్ సింగ్ గారు, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు డిఫెన్స్ ఫోర్స్ విజన్ 2047 అనే ఒక విజన్ ని ప్రారంభించారు. మరి ఎందుకనేసి అంటే ఆధునిక సాయుధ దళాలను ఆధునిక మరియు ఫ్యూచర్ రెడీ ఫోర్స్ గా మార్చే లక్ష్యంతో, ఫ్యూచర్ రెడీ అంటే భవిష్యత్తుకు సిద్ధంగా అని అర్థం. సాయుధ దళాలు అంటే ఏమిటి? ఇండియన్ ఆర్మీ. భారతదేశంలో ఇండియన్ ఆర్మీ అనేది భారతదేశ ప్రజలకు చాలా కీలకంగా ఉంది. ఎందుకనేసి అంటే మన భారతదేశం చుట్టూ బద్ధ శత్రు దేశాలు, ఒకటి పాకిస్తాన్, 2 చైనా. భారతదేశానికి 3 వైపులు నీరు, ఒకవైపు భూభాగం ఉంది. అట్లా భారతదేశానికి 2 వైపులా బద్ధ శత్రు దేశాలు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ బంగ్లాదేశ్ రీసెంట్ గా ఏర్పాటైంది. ఈ పాకిస్తాను
చైనా, ఈ రెండు దేశాలు కూడా మన భారతదేశం ఎప్పుడు చూసినా కొల్లగొట్టాలని చూస్తుంది. పాకిస్తాన్ మరియు చైనా. ఈ చైనా పాకిస్తాన్ ప్రపంచంలో ఉన్నటువంటి ఉగ్రవాదాన్ని భారతదేశానికి విస్తరింపజేసే, భారతదేశాన్ని ఉగ్రవాద దేశంగా తీర్చిదిద్దడాలి. ఆ దేశం శాంతియుతంగా బతికితే వాళ్ళకి నచ్చలేదు కాబట్టి అలాంటి సందర్భంలో మన భారతదేశాన్ని పూర్తిగా ఉగ్రవాదం తీవ్రవాద దేశంగా మార్చడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది బార్డర్లో మన భారతదేశం. సారీ, చైనా మరియు పాకిస్తాన్ మన భారతదేశం మీద. అయితే ఈ సందర్భంలో మన భారతదేశం ఈ విజన్ని లాంచ్ చేయడం గల కారణం ఏంటంటే సాయుధ దళాలను ఆధునిక మోడర్న్ టెక్నాలజీ రానున్నటువంటి కాలంలో ఇండియన్ ఆర్మీ వాళ్ళకు ఆయుధాలను మరింత మోడర్న్ టెక్నాలజీతో కూడుకున్నటువంటి ఆయుధాలను తీసుకొచ్చి ఇవ్వడం ఒకటి. రెండవది ఏంటంటే ఫ్యూచర్ రెడీ ప్లస్ స్వయం సమృద్ధి. మనం చూడండి, ఇక్కడ మన భారతదేశం S-400 క్షిపణులను మన భారతదేశం రష్యాకి దిగుమతి చేసుకుంటున్నది. బ్రహ్మోస్ అనే ఒక క్షిపణి ఉంది. ఈ బ్రహ్మోస్ అనే ఒక క్షిపణిని మనం రష్యాకి దిగుమతి చేసుకుంటున్నాం. అపాచీ హెలికాప్టర్స్, చినూక్ హెలికాప్టర్స్, ఈ రెండింటిని మన భారతదేశం అమెరికాని దిగుమతి చేసుకుంటున్నది. అదేవిధంగా రఫేల్ యుద్ధ విమానాన్ని మన భారతదేశం మనము ఫ్రాన్స్ దేశం దిగుమతి చేసుకుంటున్నాం. మిరాజ్ 2000 హెలికాప్టర్స్, మిరాజ్ 2000 హెలికాప్టర్స్ కూడా మన భారతదేశం ఫ్రాన్స్ దిగుమతి చేసుకుంటున్నది. P-8I ప్రొసిడాన్ 8I హెలికాప్టర్స్ మన భారతదేశం అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్నది. ఓకేనా, రైట్. దీంతో పాటు హెరాన్ మార్క్ 2 డ్రోన్స్, హెరాన్ మార్క్ 2 డ్రోన్స్ మన భారతదేశం ఇజ్రాయెల్ నుంచి దిగుమతి చేసుకుంటున్నది. ఇవన్నీ కూడా మనం గతంలో చూసాం. అంటే మన భారతదేశంలో సైన్యాన్ని నడిపించాలి అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఆయుధాలు ఉండాలి. ప్రపంచంలో సిప్రీ రిపోర్ట్ ప్రకారం, ఇటీవల విడుదలైనటువంటి స్టాక్ హోమ్ ఇన్స్టిట్యూట్ సంబంధించినటువంటి సిప్రీ రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలో ఆయుధాలను ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నటువంటి దేశాల జాబితాలో భారతదేశం సెకండ్ ప్లేస్లో ఉంది. ఫస్ట్ ప్లేస్లో యుక్రెయిన్ ఉంది, గుర్తుపెట్టుకోండి. అయితే మన భారతదేశం ఈ ఆయుధాలను దిగుమతి చేసుకోవడం అనేది ఇతర దేశాలపైన ఆధారపడడం తగ్గించి మన భారతదేశంలోనే ఆ ఆయుధాలలో స్వయం సమృద్ధి మనకు మనమే తయారు చేసుకోవడం, స్వయం సమృద్ధి సాధించాలనే లక్ష్యంతో రానున్నటువంటి కాలంలో సాయుధ దళాలకు మోడర్న్ టెక్నాలజీతో కూడుకున్నటువంటి ఆయుధాలను తయారు చేయడం కోసం, ఒక భవిష్యత్తుకు దాన్ని సిద్ధం చేయడం కోసం ఫ్యూచర్ రెడీ అనే ఒక డిఫెన్స్ ఫోర్స్ విజన్ 2047 ఆవిష్కరించాడు రాజ్నాథ్ సింగ్ గారు. ఓకేనా, ఒకటే గుర్తుపెట్టుకోండి, భారతదేశం ఆయుధాలను మనమే తయారు చేసుకొని స్వయం సమృద్ధి ఆధునిక టెక్నాలజీతో కూడుకున్నటువంటి ఆయుధాలు మనం తయారు చేసుకోవాలి. ఇదే తన ఉద్దేశం. ఓకేనా, రైట్. నెక్స్ట్, ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 ప్రకారం వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ల ద్వారా న్యాయం అందించడంలో దేశంలోనే 19 పెద్ద రాష్ట్రాల్లో మొదటిసారిలో నిలిచినటువంటి రాష్ట్రం ఏదని అడిగాడు. మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ. మనకి ఇక్కడ చూడండి, మార్చి 15న ప్రతి ఏటా కూడా మనం ఏం చేస్తాం, ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం జరుపుకుంటాం. అంటే వరల్డ్ కన్స్యూమర్ రైట్స్ డేని మనం సెలబ్రేట్ చేసుకుంటాం. అదేవిధంగా డిసెంబర్ 24వ తారీఖున మన భారతదేశంలో నేషనల్ కన్స్యూమర్ రైట్స్ డేని మనం సెలబ్రేట్ చేసుకుంటాం. మన భారతదేశంలో వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టంని 1986లో తీసుకురావడం అనేది జరిగింది. దీని ప్రకారమే 1988లో సెంట్రల్ గవర్నమెంట్లో, స్టేట్ గవర్నమెంట్లో వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఏర్పాటు చేయడం అనేది కూడా జరిగింది. ఈ 1986లో తీసుకురాబడినటువంటి ఈ వివాదాల హక్కుల పరిష్కార లేదా పరిరక్షణ చట్టాన్ని 1986 డిసెంబర్ 24వ తారీఖున పార్లమెంట్ ఆమోదించిన కారణంగా డిసెంబర్ 24న ప్రతి ఏటా నేషనల్ కన్స్యూమర్ రైట్స్ డేని మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఓకేనా, ఇది. దీంట్లో ఫస్ట్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. అంటే వినియోగదారుల యొక్క కేసులు పరిష్కరించి న్యాయాన్ని అందించడంలో
టాప్ ప్లేస్లో ఉన్నటువంటి స్టేట్ ఏదిరా అంటే దట్ ఈస్ ఆంధ్రప్రదేశ్. మరి 19th ప్లేస్లో ఏదిరా ఉందంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పక్కన ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, మన తెలుగు స్టేటే 19th ప్లేస్లో ఉంది. గుర్తుపెట్టుకోండి, మన ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో చాలా ఉన్నాయి. గుర్తుపెట్టుకో, కోకో సాగులో, కోకో అనే ఫ్రూట్ సాగులో కూడా ఫస్ట్ ప్లేస్లో ఉంది. నెక్స్ట్, ప్రముఖ చరిత్రకారుడు విలియం డాల్రింపుల్ తన ఏ రచనకు గాను మార్క్ లింటన్ హిస్టరీ ప్రైజ్ 2026 అవార్డు గెలుచుకున్నాను అడిగాడు. ది లాస్ట్ మొఘల, వైట్ మొఘల్సా, ది గోల్డెన్ రోడ్, హౌ ఏన్షియంట్ ఇండియా ట్రాన్స్ఫార్మ్డ్ ది వరల్డ్ అనేదా, లేక సిటీ ఆఫ్ జీన్సా అని అడిగాడు. ఆన్సర్ వచ్చేసి ది గోల్డెన్ రోడ్, హౌ ఏన్షియంట్ ఇండియా ట్రాన్స్ఫార్మ్డ్ ది వరల్డ్ అనే ఒక చరిత్ర కలిగినటువంటి ఒక పుస్తకానికి ఒక ఏమంటారు ఒక రచనకు గాను ఈ పురస్కారాన్ని విలియం డ్రాపుల్ అనే ఒక వ్యక్తి అందుకోవడం అనేది జరిగింది. పురస్కారం పేరు గుర్తుపెట్టుకోండి, గ్రహీత గుర్తుపెట్టుకోండి, రచన గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. నెక్స్ట్, 2026 అంతర్జాతీయ ఆనంద దినోత్సవం యొక్క థీమ్ ఏంటి అని అడిగాడు. నేను ఆల్రెడీ చెప్పాను, మార్చ్ 20న వరల్డ్ హ్యాపీనెస్ డేని సెలబ్రేట్ చేసుకుంటారని చెప్పేసి. ఓకే, దీనికి థీమ్ ఏంటంటే హ్యాపీనెస్ ఫర్ ఆల్, కేరింగ్ అండ్ షేరింగ్, గ్లోబల్ బ్యాలెన్స్, ఈక్వాలిటీ అండ్ పీస్. అంటే కేరింగ్ అండ్ షేరింగ్ అనే ఇతరత్వం ఆధారంగా ఈ రోజున ప్రపంచ ఆనంద దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఓకేనా, అయితే మార్చ్ సరే నెక్స్ట్ క్లాస్లో చెప్తా, నెక్స్ట్ వీడియోలో అంటున్నా, నెక్స్ట్ క్వశ్చన్లో చెప్తా. ప్రపంచ సంతోషకర దేశాల నివేదిక వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ లేదా వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ 2026 ప్రకారం వరుసగా 9వసారి కూడా అగ్రస్థానం ఇచ్చినటువంటి దేశం ఏది అని అడిగాడు. చూడండి, కూడా వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ని ఇండెక్స్ ని 2026 మార్చి 19న అంటే నిన్నటి రోజున విడుదల చేయడం అనేది జరిగింది. ఈ రోజు దినోత్సవం కదా, ముందు రోజు విడుదల చేయడం అనేది జరిగింది. మరి దీన్ని విడుదల చేస్తున్న సంస్థ ఏంటంటే అంటే ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీలో ఉన్నటువంటి వెల్ బీయింగ్ సెంటర్. గుర్తుపెట్టుకోండి, ఏదది వెల్ బీయింగ్ సెంటర్ అనే ఒక సంస్థ దీన్ని ఈ సూచన విడుదల చేయడం అనేది జరిగింది. ఈ సూచీని మొత్తం 147 దేశాలకు గాను విడుదల చేయడం అనేది జరిగింది. ఈ 147 దేశాల్లో టాప్ ప్లేస్ లో ఫిన్లాండ్ ఉంది. గుర్తుపెట్టుకోండి, టాప్ ప్లేస్ లో ఫిన్లాండ్, రెండవది వచ్చేసి ఐస్లాండ్, మూడవది వచ్చేసి డెన్మార్క్, మరి నాలుగవది వచ్చేసి కోస్టారికా అనే ఒక దేశం. మరి 146వ దేశం సియర్రా లియోన్ అనే ఒక దేశం. మన 147 ఆఫ్ఘనిస్తాన్ దేశం మనకి బాటమ్ ప్లేస్ లో ఉంది. ఓకేనా, ఈ సూచీలో మన భారతదేశ స్థానం ఎంత అంటే 116వ స్థానం 2026లో. మరి లాస్ట్ ఇయర్ మన భారతదేశం 118వ స్థానం 2025లో. గతం కంటే ఈసారి 2 స్థానాలు మన భారతదేశం మెరుగుపరుచుకున్నది. ప్రపంచంలో అత్యంత సంతోషకరమైనటువంటి దేశాల జాబితాలో టాప్ ప్లేస్ ఫిన్లాండ్ ఉంది. మరి ఈ దేశం వరుసగా 9 సార్లు టాప్ ప్లేస్ లో నిలవడం అనేది జరిగింది. కాబట్టి ఆన్సర్ ఫిన్లాండ్ ఆన్సర్. గుర్తుపెట్టుకోండి. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. నేపాల్, మన పొరుగు దేశం నేపాల్, పాకిస్తాన్ కంటే మన భారతదేశం వెనకబడి ఉంది. ఓకేనా, చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. రైట్. నెక్స్ట్, 2026 ప్రపంచ సంతోషకర దేశాల జాబితాలో భారతదేశం ఎన్నో స్థానం నిలిచింది అని అడిగాడు. 118, 104, 99, 116 అని అడిగాడు. ఇందాక చెప్పాను 116, లాస్ట్ ఇయర్ వచ్చి 118, 2 స్థానాలు ఎగబాకింది. ఓకేనా, రైట్. నెక్స్ట్, భారత ఎగుమతిదారులకు ఎక్స్పోర్టర్స్ ఓట్లునిచ్చేందుకు ప్రారంభించిన రిలీఫ్ పథకం యొక్క పూర్తి రూపం ఏమిటి అని అడిగాడు. ఇక చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రిలీఫ్ అనే ఒక పథకాన్ని తీసుకురావడానికి గల కారణం ఏంటంటే పశ్చిమ ఆసియా ఉద్రిక్తలే కారణం. పశ్చిమ ఆసియా ఉద్రిక్తలు అంటే ఏమిటి? అమెరికా, ఇజ్రాయిల్ ఈ 2 దేశాలు కలిపి వాళ్ళ బద్ధ శత్రు దేశం అయినటువంటి ఇరాన్ దేశం పైన ఫిబ్రవరి 28 నుండి ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అనే ఆపరేషన్ చేపట్టి ఆ 2 దేశాలు కూడా ఈ ఇరాన్ దేశం పైన దాడికి దిగినాయి. అయితే ఈ ఇరాన్ దేశంలో ఉన్నటువంటి అనేక ఉగ్రవాద స్థావరాలు, పార్లమెంట్లు,
ఆ సుప్రీం కమాండర్ ఉన్నటువంటి భవనము, దాంతోపాటు కొన్ని ఐలాండ్లు, కొన్ని జలసందులు ఇవన్నీ కూడా దెబ్బతీశాయి. అయితే ఇప్పుడు ఈ ఈ ఉద్రిక్తుల కారణంగా భారతదేశం నుండి ఆయా దేశాలకి ఎగుమతి చేస్తారు కొంతమంది వస్తువులు. భారతదేశం నుండి ఇరాన్ దేశానికి వస్తువులు ఎగుమతి చేసే వాళ్లకు ఈ ఎగుమతులు దెబ్బతింటాయి కదా, లాభాలు లేకుండా పోతాయి కదా. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థ కూడా కుప్పకొలవచ్చు. కాబట్టి భారతదేశం నుండి ఇరాన్ దేశంలోకి ఎగుమతి చేసేటటువంటి మన భారతీయ ఎగుమతిదారులకు ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని ప్యాకేజీలు చేయడానికి దీన్ని మన భారత ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. మరి ఈ పథకంలో రిలీఫ్ అంటే ఏమిటి? ఫుల్ ఫామ్ రూరల్ ఎక్స్పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ ఇంటర్వెన్షన్ ఫర్ ఎకానమీ ఫెసిలిటేషన్, లేదా రెసిలియన్స్ అండ్ లాజిస్టిక్స్ ఇంటర్వెన్షన్ ఫర్ ఎక్స్పోర్ట్ ఫెసిలిటేషన్, రీజనల్ ఎక్స్పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ ఇండియన్ ఎకానమీ ఫార్మా, రైల్వే ఎక్స్పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ ఇండియన్ ఎంటర్ప్రైజ్ ఫండ్. అంటే రెసిలియన్స్ అండ్ లాజిస్టిక్స్ ఇంటర్వెన్షన్ ఫర్ ఎక్స్పోర్ట్ ఫెసిలిటేషన్ అనే దాని యొక్క ఫుల్ ఫామ్ అనమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్, ఇటీవల థాయిలాండ్ 32వ ప్రధానమంత్రిగా తిరిగి ఎవరు ఎన్నికయ్యారు అని అడిగాడు. ఇక్కడ అనుతిన్ చన్నవిరైకుల, భూమి జైతయ్య లేదా ప్రయుక్త చాను ఓ చానా, త్రైత తావినీసా అని అడిగాడు. ఓకేనా, ఈ పేర్లన్నీ నేను వేరే ఆప్షన్ ఇచ్చాను. ఆన్సర్ వచ్చేసి అనుతిన్ చన్నవీరకుల్. ఓకేనా, ఆ దేశంలో 498 సీట్లు ఉంటే దీనిలో 293 సీట్లు పొంది ఈ సంవత్సరం థాయిలాండ్ దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు అనుతిన్ చన్నవీరకుల్ అనే అతను కైవసం చేసుకోవడం అనేది జరిగింది. ఓకేనా, నెక్స్ట్, స్కై ట్రాక్స్ వరల్డ్ ఎయిర్పోర్ట్ అవార్డ్స్ 2026లో భాగంగా ఏ విమానాశ్రయం బెస్ట్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఇన్ ఇండియా లేదా సౌత్ ఏషియా అవార్డు గెలుచుకున్నది అని అడిగాడు. ఢిల్లీ విమానాశ్రయమా, ముంబై విమానాశ్రయమా, శంషాబాద్ విమానాశ్రయమా, బెంగళూరు విమానాశ్రయమా అని అడిగాడు. ఆన్సర్ వచ్చేసి శంషాబాద్ విమానాశ్రయం. ప్రయాణికులకు అత్యంత సురక్షితమైనటువంటి సర్వీసులు అందించినందుకు అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని ప్రశంసిస్తూ ఈ పురస్కారాన్ని వాళ్ళకి అందజేయడం అనేది జరిగింది. ఓకేనా, శంషాబాద్ విమానాశ్రయానికి ఈ పురస్కారం రావడం అనేది 5వసారి అంట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, 5వసారి రావడం అనేది జరిగింది. ఎక్కడుంది ఇది? తెలంగాణలో, మనకి హైదరాబాద్లో ఉంది. నెక్స్ట్, చైనాలో భారతదేశ తదుపరి రాయబారిగా ఎవరు ఇటీవల నియమితులయ్యారు అని అడిగారు. విక్రమ్ దొరైస్వామి, వినయ్ మోహన్ క్వాత్రానా, తరజిత్ సింగ్ సంధూనా, లేకపోతే జయశంకర్. అంటే విక్రమ్ దొరైస్వామి ఇటీవల చైనా దేశానికి మన భారతదేశం నుండి రాయబారిగా నియమితులయ్యారు. చైనా దేశానికి మన భారతదేశం నుండి రాయబారిగా నియమితులయ్యారు. ఓకేనా, ఇక రాయబారి అన్న లేకపోతే అంబాసడర్ అన్నా లేకపోతే హై కమిషనర్ అన్నా అన్నీ ఒక్కటే. ప్రతి ఒక్క దేశానికి కూడా ఒక్కొక్క రాయబారి ఇది విదేశాల్లో ఉంటారు. విదేశాల్లో ఉంటూ మన భారతదేశ కార్యకలాపాలకు సంబంధించి అక్కడ విధులు నిర్వర్తిస్తూ ఉంటారు. ఓకేనా, రైట్. నెక్స్ట్, 2028 వరల్డ్ అథ్లెటిక్స్ ఇండోర్ ఛాంపియన్షిప్ ఆతిథ్యం ఇవ్వనున్న భారతదేశ నగరం ఏదని అడిగాడు. హైదరాబాద్, భువనేశ్వర, అహ్మదాబాద్, న్యూఢిల్లీలా అని అడిగాడు. ఆన్సర్ వచ్చేసి భువనేశ్వర్, ఒడిస్సా. ఇక్కడ చూడండి, వరల్డ్ ఇండోర్ అథ్లెటిక్స్ 2028లో మన భారతదేశం ఆతిథ్యం ఉన్నది. మరి మన భారతదేశంలో ఒడిస్సా రాష్ట్రంలో భువనేశ్వర్లో ఈ స్పోర్ట్స్ మన భారతదేశం ఆతిథ్యం ఉన్నది. అయితే 2030లో మన భారతదేశం దేనికి ఆతిథ్యం ఉన్నది? కామన్వెల్త్ గేమ్స్ ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఈ కామన్వెల్త్ గేమ్స్ మన భారతదేశం ఆతిథ్యం ఇవ్వనున్నది. ఓకేనా, రైట్. నెక్స్ట్, ఇందాక నేను చెప్పాను 2027 అని చెప్పేసి. 2027 ఆసియా కప్ ఆర్చరీకి మన భారతదేశం కూడా
రెండవ దశకి ఆతిథ్యం ఇవ్వడం అనేది అని కూడా మీకు చెప్పాను ఆల్రెడీ. 2005లో ఒకసారి ఇచ్చింది, రెండవసారికి మన భారతదేశం ఆతిథ్యం ఉంది దీనికి అని చెప్పాను. ఓకే, ఇటువంటివన్నీ మీరు పెట్టుకోవాలా. నెక్స్ట్ క్రిస్టియానో రొనాల్డో తర్వాత కెరియర్లో 900 గోల్స్ సాధించిన రెండవ ఫుట్బాల్ ఆటగాడిగా ఎవరు రికార్డు సృష్టించారు అని అడిగాడు. కైలియాన్ ఎంబాపే, లియోనల్ మెస్సీ, సెయ్ కుమార్, రాబర్ట్ లెవాండోవ్స్కీ అని అడిగాడు. మీకు ఆల్రెడీ తెలిసిందే ఆన్సర్ ఏంటి, లియోనల్ మెస్సీ. లియోనల్ మెస్సీ అర్జెంటీనా మనకి ప్లేయర్ అనమాట, గుర్తుపెట్టుకోండి. అర్జెంటీనా ఫుట్బాల్ ప్లేయర్, ఓకేనా, ఫుట్బాల్ ప్లేయర్, అర్జెంటీనా దేశానికి సంబంధించినటువంటి ఫుట్బాల్ ప్లేయర్. ఇతను తన కెరియర్లో 900 గోల్స్ని చేసి 900 గోల్స్ని చేసి ప్రపంచంలోని అత్యధికంగా ఫుట్బాల్ గోల్స్ ని చేసినటువంటి పర్సన్స్ ఒక్కడే ఉండేవాడు గతంలో, ఆయనే క్రిస్టియానో రొనాల్డో. ఈసారి క్రిస్టియానో రొనాల్డో స్థానానికి ఇప్పుడు లియోనల్ మెస్సీకి వెళ్ళిపోయారు. అంటే ప్రస్తుతం ప్రపంచంలో 900 గోల్స్ చేసినటువంటి ఇద్దరు ప్లేయర్స్ ఒకరు క్రిస్టియానో రొనాల్డో, రెండవది లియోనల్ మెస్సీ. గుర్తుపెట్టుకోండి, ఓకేనా. రైట్, ఫుట్బాల్ ఆటగాడు. నెక్స్ట్ తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన భవ్య అనే పథకం యొక్క బడ్జెట్ మొత్తం ఎంత అడిగారు. 10,000 కోట్ల, 25,000 కోట్ల, 33,600 కోట్ల, 50,000 కోట్ల అంటే 33,660 కోట్ల రూపాయలతో ఈ భవ్య అనే ఒక పథకాన్ని తీసుకోవడం అనేది జరిగింది. ఓకేనా. భవ్య అంటే భారత ఆయుద్యోగిక వికాస్ యోజన, గుర్తుపెట్టుకోండి. రైట్, ఇది ఎందుకనేసి అంటే తయారీ రంగాన్ని మరింత విస్తృతం చేయడము, తయారీ రంగాన్ని ప్రోత్సహించడము, తయారీ రంగంలో మంచి వృద్ధిని సాధించడం కోసం తీసుకురాబడినటువంటి ఒక స్కీమ్. ఓకేనా. రైట్, నెక్స్ట్ భారత ట్రైబ్ ఫెస్టివల్ 2026 మార్చి 18 నుండి 30 వరకు ఎక్కడ నిర్వహించబడింది అని అడిగాడు. ఎక్కడ నిర్వహించబడుతుందని అడిగాడు. ప్రగతి మైదాన్ ఢిల్లీనా, సుందర్ నర్సరీ న్యూఢిల్లీనా, ఎర్రకోట ఢిల్లీనా, రామ్లీలా మైదాన్ ఢిల్లీనా అంటే సుందర్బన్ ఢిల్లీ. సుందర నర్సరీ న్యూఢిల్లీలో ఉంది. ఈ ట్రైబ్ ఒక ఫెస్టివల్ ని జరగనుందంట. ఓకేనా. రైట్, చివరిది గ్వామ్లో జరుగుతున్న సీ డ్రాగన్ 2026 ఎక్సర్సైజ్ విన్యాసాల్లో పాల్గొంటున్నటువంటి 5 దేశాల సమూహం ఏదని అడిగాడు. దీంట్లో ఆన్సర్ వచ్చేసి భారత్, ఆస్ట్రేలియా, అమెరికా, జపాన్, న్యూజిలాండ్. గుర్తుపెట్టుకోండి, ఓకేనా. భారత్, న్యూజిలాండ్ మన ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ లో ఈ 2 దేశాలు తలపడ్డాయి. భారత్ విన్నారు, రన్నరు న్యూజిలాండ్. భారత్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, అమెరికా, మూడవది జపాన్. ఓకేనా. ఈ 5 దేశాలు కూడా సీ డ్రాగన్ ఎక్సర్సైజ్ ని ఇటీవల నిర్వహించడం అనేది జరిగింది 2026 లో. ఎక్కడ అంటే అమెరికాకు దగ్గర దీన్ని నిర్వహించడం అనేది జరిగింది. గ్వామ్లో అనే ఒక ప్రాంతంలో ఆండర్సన్ అనే ఒక వైమానిక స్థావరంలో ఈ విన్యాసం నిర్వహించడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా. ఇక మన యాప్లో వచ్చేసి మీరు మన వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి. డైలీ కూడా నేను అందులో పోస్ట్ చేస్తున్నా క్వశ్చన్స్. మార్నింగ్ ఎగ్జామ్ పెడుతున్నా మన వాట్సాప్ ఛానల్ ఉచితంగా, ఈవినింగ్ మళ్ళీ ఎక్స్ప్రెషన్ పోస్ట్ చేస్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మన ఇండియన్ అకాడమీ క్లాసెస్ మన యాప్లో ఇండియన్ అకాడమీ క్లాసెస్ ఉన్నాయి, ఏపీ అకాడమీ క్లాసెస్ ఉన్నాయి, దాంతోపాటు డిఎస్ఓ జీకే సపరేట్గా ఉంది, అదేవిధంగా మిగతా కరెంట్ అఫైర్స్ సపరేట్గా ఉంది. ఒకే ఫోల్డర్లో ఉంటాయి. జీకే అని కరెంట్ ఒకేసారి మీరు కొనుక్కోవచ్చు, ఒకే ఫోల్డర్లో ఉంటాయి. జీకే డిఎస్ఓ చదువుకోవచ్చు, కరెంట్ అఫైర్స్ గ్రూప్స్ వాళ్ళు చదువుకోవచ్చు. ఓకేనా. అన్ని కాంపిటేటివ్కి జీకే అండ్ కరెంట్ అఫైర్స్, ఇండియన్ అండ్ ఏపీ అకాడమీ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. మిత్రులు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన యాప్ని ఎకానమీ వెంకటేశ్వర యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఏదైనా మీకు డౌట్ ఉన్నది అని అంటే ఈ నెంబర్ కాల్ చేయండి. ఓకేనా. ఈ నెంబర్ కాల్ చేస్తే నేను మీతో మాట్లాడతాను. ఓకేనా. 9097 చివరిలో 9097. ఓకేనా. థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్.